హాయ్ గాయ్స్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో ఏంటంటే అందరికీ ఇష్టమైన టమాటో పికిల్ అనమాట. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది 10 to 12 డేస్ అలా నిల్వ అయితే ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. వితిన్ 2 అవర్స్లో అయిపోతుంది. సో ఫస్ట్ మనం అలా టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి తగినంత చింతపండుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టేసుకొని అదే పాన్లో మెంతులు అండ్ 1 స్పూన్ మెంతులు అయితే 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా పెట్టుకునే టమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇలా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని 1/2 గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి అండ్ 1 గ్లాస్ కారం వేసుకోవాలి ఇందులోనే. ఇప్పుడు దీంట్లో ముందుగా ఆడుకుని పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు పౌడర్, ఆ పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేసుకొని హ్యాండ్ డ్రైగా చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏం లేకుండా చేత్తో మిక్స్ చేసుకుని ఆ తర్వాత కావాలంటే స్పూన్తో కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. దీని తర్వాత మూకిట్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు మనకి కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఆవకాయలు మనకి ఎంత కావాలో అన్నీ వేసుకోవచ్చు. మీకు ఇంకా ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. కరివేపాకు 1 స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇంగు కూడా చాలా టేస్ట్ వస్తుంది పికిల్లో వేసుకుంటే. ఇంట్లో ఏం ఆవకాయలు అవి ఏం లేకపోతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ టమాటో పికిల్ని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఈ పాన్లో వేసేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇదేం వేగక్కర్లేదు, ఎందుకంటే ముందుగా టమాటో అనేది బాయిల్ అయిపోయింది. చింతపండు టమాటో బాయిల్ చేస్తాం కాబట్టి ఒక్కసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండి టమాటో పికిల్ రెడీ. ఇది చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లో ఈ కొంచెం టమాటో పికిల్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.